ఏం రికార్డింగ్ ఏంటి సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. ఒరే మూర్తి ఏంట్రా విశేషాంత కర్తవ్యం సూపర్ హిట్ అర్థం అవట్లేదు కదా. సరే టేక్ యాక్షన్. ఎక్కడ? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. రేపు నీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎవరండి? హలో బాబు 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 ఆ పారగాలు చూడండి, నా బిడ్డను పాడు చేయాలని చూస్తుంటూ. పోలీసులు పెట్టుకుంటున్నాడు. ఒక్కలో పెట్టి రిజిస్తారా నిన్ను? అమ్మో పోలీసులు పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ బుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. అబ్బా పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోయిన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా లోపలికి తీసుకెళ్ళు. కోటి మంచి క్లాస్ అంజద్ బాయ్. కెప్టెన్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్ మీకు పోలీస్ కథ చెప్పాను. जबरदस्त स्क्रिप्ट है साहब, शोले से बड़ा फिल्म बनेगा क्या बे? అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి సార్, 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్, దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ మీద సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడ హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్. ఆ ఫీలింగ్ కోసమే పోలీస్ డ్రెస్తో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ అయ్యంటే ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసులను చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. कौन है साहब? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధా.